కొన్ని నెలలుగా అనేక మంది ప్రముఖుల ఇంటికి అటు కొన్ని ప్రదేశాలకు బాంబు బెదిరింపులు అనేవి వస్తున్నాయి. అయితే ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎంఓ లోక్సభ ఏదైతే ఉందో ఆ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు అనేవి వచ్చాయి. అయితే ఈ మెయిల్ అనేది ఒక సుహాన్ ఖాన్ అనే మెయిల్ ఐడి పైన రావడం జరిగింది. అయితే దీనిపైన కూడా లోక్ భవన్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంజాగుట్టలో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా పోలీసులు ఎవరైతే ఈ మెయిల్ ఐడి ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడ్డారో వాళ్ళ మెయిల్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసింది ఎవరు అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వీటితో పాటు అయితే సీఎంఓ కార్యాలయం కావచ్చు, లోక్ భవన్ కావచ్చు, ఈ రెండింటితో పాటు కూడా ఏదైతే ఇప్పటికీ విమానాశ్రయానికి కూడా ఒక మెయిల్ వచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. బాంబులు ఉన్నట్టు కూడా ఆ విమానాశ్రయంలో ఏదైతే విమానంలో బాంబులు పెట్టినట్టు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపులు అనేది రావడం జరిగింది. అయితే ముఖ్యంగా సీఎంఓ ఇటు లోక్ భవన్ కి సంబంధించిన మెయిల్ అనేది సుహాన్ ఖాన్ అనే మెయిల్ ఐడి ద్వారా వచ్చినప్పటికీ దానిపైన విచారణ చేపడుతున్నారు. అది ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చినటువంటి మెయిల్ ఏదైతే ఉందో అది యుఎస్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మెయిల్ పంపించినప్పుడు బాంబు పెట్టాము, మాకు డబ్బులు ఇచ్చినట్లయితే 1 మిలియన్ డబ్బులు మాకు పంపించినట్లయితే బాంబు పేలదంటూ, లేదంటే బాంబు పేలినట్లయితే ఏదైతే విమానాశ్రయంలో పెట్టినటువంటి బాంబును పేలుస్తామంటూ కూడా మెయిల్లో రాయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాము. అటు బాంబు బెదిరింపులు కావచ్చు, విమానాశ్రయాలకు కావచ్చు, అటు ప్రముఖుల ఇళ్లకు కూడా బాంబులు పెట్టామంటూ కూడా చాలా మంది ఫేక్ మెయిల్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. అయితే దీనిపైన అప్రమత్తమైనటువంటి పోలీసులు కూడా ఎవరైతే మెయిల్స్ పంపిస్తున్నారో అవి ఫేక్ మెయిల్స్ అంటూ కూడా నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే గతంలో జరిగినటువంటి ఢిల్లీ బాంబు పేలుడు ఉందో దాని తర్వాత కూడా అటు చాలా మంది బాంబు పేలుస్తామంటూ ఆ ఫేక్ మెయిల్స్ క్రియేట్ చేసి బాంబు బెదిరింపులకి అయితే పాల్పడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది వీటిని అదునుగా చేసుకొని ముఖ్యంగా హైదరాబాద్ని దీన్ని అడ్డాగా మార్చుకొని చాలా మంది బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిలో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే చాలా మంది మెయిల్స్ ద్వారా బాంబులు పెట్టామంటూ మా అకౌంట్కి డబ్బులు పంపించినట్లయితే బాంబులు పేల్చుతామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే దీన్ని సీరియస్గా తీసుకునేది ముఖ్యంగా సీఎంఓ కావచ్చు, అటు లోక్ భవన్ కావచ్చు, ముఖ్యంగా చాలా సెక్యూరిటీగా ఉంటుంది. అక్కడ చాలా మంది భద్రతా బలగాలు ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే కూడా ఎంట్రీకి చాలా కష్టంగా ఉంటుంది. అధికారులు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. కాబట్టి ఇంత భద్రతా బలగాలు ఉన్న కార్యాలయాలకు కూడా బాంబు బెదిరింపులు అనేవి తరచూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సీఎంఓ ఆఫీస్ కావచ్చు, లోక్ భవన్ కావచ్చు, చాలా మంది అధికారులు ఉంటారు. అధికారులతో పాటు అటు రాజకీయ నాయకులు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలి, లేదంటే మేము అక్కడ బాంబులు పేలిస్తామంటూ కూడా ఏదైతే మెయిల్ పంపించారో సుహాన్ ఖాన్ అనే ఐడి ద్వారా మెయిల్ పంపించారో దాంట్లో రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా మనం అటు అహ్మదాబాద్ ఫ్లైట్ కూలిన సందర్భాల్లో కావచ్చు, అటు ఢిల్లీ బాంబు పేలులు కావచ్చు, వీటిని ముఖ్యంగా తీసుకొని ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతానికి ఎక్కడైనా బాంబు పేలుడు అనేది మెయిల్ ద్వారా వచ్చినట్లయితే పోలీసులు కూడా అప్పటికప్పుడు అప్రమత్తం అయ్యి అక్కడ డాగ్ స్క్వాడ్ కావచ్చు, అటు బాంబు స్క్వాడ్లను తీసుకువెళ్ళి అక్కడ పరిశీలన అయితే జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడైతే సీఎంఓ ఆఫీసు కావచ్చు, లోక్సభకు కావచ్చు సంబంధించిన కార్యాలయానికి కావచ్చు ఏదైతే బాంబు పేలుస్తామంటూ మెయిల్స్ వచ్చాయో దానిపైన కూడా బాంబు స్క్వాడ్లు కావచ్చు, అటు డాగ్ స్క్వాడ్లను కావచ్చు తీసుకువెళ్ళి అక్కడ ఏదైతే వాటికి సంబంధించినటువంటి సర్చ్లు అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం చూసుకునే దాదాపు నెలలోనే 1000 సంఖ్యలో ఇలాంటి ఫేక్ మెయిల్ కావచ్చు, అటు కొన్ని మెయిల్స్ కావచ్చు వస్తూ ఉన్నాయి. దీనిపైన కూడా అటు యాంటీ టెర్రరిస్ట్ బ్యూరో కావచ్చు, వీళ్ళ పోలీసులు కావచ్చు వీటికి సంబంధించిన మెయిల్ను కూడా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మెయిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు వీటిని ఎవరు పంపిస్తున్నారు ఉద్దేశపూర్వకంగా మనం ఎక్కువ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరానికి రద్దీగా ఉన్న ప్రదేశాలకు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్రదేశాలకు ఇలాంటి మెయిల్స్ అనేవి దాదాపుగా చాలా వరకు వస్తున్నాయి. అటు చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు, ప్రముఖుల ఇంటికి, నటుల ఇంటికి, యాక్టర్స్ ఇంటికి కూడా అటు బాంబు బెదిరింపులు అనేవి వస్తున్నాయి. రద్దీగా ఉన్న ప్రదేశాలనే ముఖ్యంగా చేసుకొని వీళ్ళంతా కూడా మెయిల్స్ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని మెయిల్స్లో అయితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డబ్బులు డిమాండ్ చేస్తే ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్న బాంబు బెదిరింపులలో కూడా చాలా వరకు కూడా డబ్బులు అనేవి డిమాండ్ చేస్తుండడం అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఏవైతే ఇప్పుడు పంజాగుట్టలో కేసు నమోదైందో ఈ సీఎంఓ ఆఫీస్కి సంబంధించినటువంటి బాంబు బెదిరింపులకు నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపైన విచారణ చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.